నిన్న 'బిగ్ బాస్' చూడంగాల్నే అబ్బబ్బబ్బా! 'బిగ్ బాస్' ఏం డబుల్ గేమ్ ఆడాడురా బాబు! అనైతే అనిపించింది నిజంగా. అందరికీ నిన్న ఒక షాకింగ్ ఎపిసోడే నన్నడిగితే. ఎందుకంటే అసల సంజన గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు రోజుకి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలనే చూస్తుంది. అది కూడా నెగెటివ్ కంటెంట్ ఇవ్వాలనే చూస్తుంది. అలాంటి అమ్మాయిని పిలిచి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు. అది కూడా కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయమని చెప్పేసి. అసలు ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని అసలు ఎవరికి అర్థం కాలేదు. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గా అయిపోయింది నిన్న ఎపిసోడ్ చూడంగానే. సో ఈమెం చేసి అంటే ఎందుకు సంజన గురించి ఇలా అంటున్నాను అంటే, హౌస్లో 15 మెంబర్స్ ఉన్నప్పుడు 15 మెంబర్స్ ఒకే మాట మీద ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే పోనీ ఇద్దరు ముగ్గురు ఒకే మాట మీద ఉండి ఒక మిగతా మంది ఒకే మాట మీద ఉన్న అలా కూడా కాదు. 14 మెంబర్స్ ఎస్ అంటే ఈవిడ నో అంటుంది, వాళ్ళు నో అంటే ఈవిడ ఎస్ అంటుంది. ఫర్ ద ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అలానే కంటెంట్ని ఇస్తూనే ఉంది. జనాలకు కూడా ఇరిటేట్ చేస్తూనే ఉంది. అది కూడా కంటెంట్ అనేది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కాదు, ఇరిటేటింగ్ కంటెంట్ అయితే ఇస్తుంది ఫస్ట్ డే నుంచి. అయితే అలాంటి అమ్మాయికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాస్క్ గురించి, కెప్టెన్సీ కంటెండర్ గురించి. సో అలాంటి తను వచ్చేసి బయటకు వచ్చేసి తనకి ఫేవరబుల్ ఉన్న పీపుల్ని అయితే సెలెక్ట్ చేసుకుంది, ఒక 5 మెంబర్స్ని. అందులో వర్త్ అనిపించింది నాకు ఒక ఇమాన్యుయల్ మాత్రమే అనిపించింది నిజంగా. ఇంకా హరీష్ వాళ్ళు ఇంకా అంటారా, నాకు అసలు ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే అసలు వాళ్ళు ఆడతారా ఆడరా అనేది కూడా నాకు అసలు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్కి అయితే ఇమాన్యుయల్ గేమ్ ప్లే మనకు తెలుసు, తను వేసే ప్లాన్స్ గురించి తెలుసు, తను వేసే స్ట్రాటజీస్ అవన్నీ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు తను హౌస్ మెంబర్స్తో డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. సో అలాంటిది తనకి ఫేవరబుల్ ఉన్న పీపుల్ని మాత్రమే తీసుకుంది. అది కూడా హౌస్ మెంబర్స్ క్వశ్చన్ చేస్తే దానికి కూడా ఒక థిక్ ఆన్సర్ అయితే ఇచ్చింది, కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. అయితే క్యాప్టెన్సీ ఏదైతే ఉందో క్యాప్టెన్సీకి కూడా ఎవరైతే అంటే వాళ్ళకి నుంచున్న వాళ్ళ కోసం నుంచి అంటే మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నుంచున్న వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోమన్నారు బిగ్ బాస్. అది ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సంజనాని శ్రీజ సెలెక్ట్ చేసుకుంది. అది కూడా తను కూడా చాలా ఏమంటారు డబల్ గేమ్ లానే అనిపించింది. ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేయలేదు, సో నా గేమ్ ప్లే నా సత్తా ఏంటో చూపించాలి అని చెప్పేసి సంజనాకి సపోర్టివ్గా నుంచింది. సో ఫైనల్గా అయితే సంజన క్యాప్టెన్సీ అయ్యింది. అది కూడా నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో మనం చూసుకున్నట్టయితే చాలా అన్ఫేర్ జరిగింది. ఇమాన్యుయల్ విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో. ఇంకా శ్రీజకి అందరికీ రాడ్స్ లాగారు కానీ శ్రీజకి లాగలేదు. అక్కడే అర్థమైంది ఒక గేమ్ ప్లాన్ అనేది బిగ్ బాస్ నడిపిస్తున్నారు అని చెప్పేసి. సో నిన్న ఇమాన్యుయల్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ఇమాన్యుయల్ది చాలా అంటే చాలా అన్ఫేర్ అయితే జరిగిందని అయితే అనిపించింది అనమాట. అక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది చాలా అన్ఫేర్ జరిగింది అని చెప్పేసి, చాలా చీటింగ్ జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ 2 మెంబర్స్కి చెప్పినప్పుడు, ఫస్ట్ ఏదైతే పవన్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు, సెకండ్ సృష్టి వర్మ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు, థర్డ్ ఇమాన్యుయల్కి కూడా చెప్పాలి, నాకెందుకు చెప్పలేదు అని మంచి క్వశ్చనే రేజ్ చేశాడు. బట్ ఇప్పటి వరకు అది ఆన్సర్ ఇవ్వలేదు సరిగ్గా మనీష్. కానీ ఈరోజు ఎపిసోడ్లో తన మీద ఆల్రెడీ బ్లేమ్ అయ్యాడు. తన మీద ఆ బ్లేమ్ని తుడిచేసుకోవడానికి వేరే ఏదో బ్లేమ్ వేస్తున్నాడు ఇమాన్యుయల్ మీద. అది కూడా కామనర్స్ని సెలబ్రిటీస్ని మీరు డివైడ్ చేస్తున్నారు, మేము డివైడ్ చేయడం కాదు మీరు డివైడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక కామనరే ఒక సెలబ్రిటీని గెలిపించింది, క్యాప్టెన్సీ చేసింది అని చెప్పేసి వేరే రూట్లో టాపిక్ అనేది తీసుకెళ్తున్నాడు. సో మొత్తానికైతే నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అనేది చాలా అన్ఫేర్ జరిగింది. అండ్ క్యాప్టెన్ కూడా చాలా అన్ఫేర్గా అయ్యారు అని అయితే నాకు అనిపించింది నిన్న మొత్తం గేమ్ చూడంగానే. అలానే 24/7 డిజ్నీ హాట్స్టార్లో చూసినా కూడా పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంది చాలా అన్ఫేర్ జరిగింది అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే నామినేషన్లో మనకి సంజన ఉంది కాబట్టి కావాలని బిగ్ బాస్ ఇక్కడ డబల్ గేమ్ ఆడారని అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది డిజ్నీ హాట్స్టార్లో చూసినా కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈసారి నామినేషన్స్లో ఉంది కాబట్టి కెప్టెన్ అయ్యింది కాబట్టి తప్పుకుంది అని అయితే అనిపించింది. అండ్ ఇంకో విషయం, తప్పుకుందా తప్పించారా అనేది కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయిందనమాట. సో మొత్తానికైతే చర్చో చెడో సంజన కెప్టెన్ అయిపోయింది. బట్ ఈ వీక్ నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకొని నెక్స్ట్ సాటర్డే వరకు తను కెప్టెన్లో హౌస్ ఎలా ఉండబోతుంది, తనలానే తిక్కగా ఉండబోతుందా లేకపోతే ఏదన్నా
తిక్క తిక్క డెసిషన్స్ తీసుకుంటుందా, లేకపోతే మంచి డెసిషన్స్ తీసుకుంటుందా, హౌస్ని అసలు ఎలా ఉంచుతుంది ఏంటి అనేది చాలా జనాలకు కూడా చాలా ఎంతూసియాజంగా ఉంది. అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఒక ఏమంటారు, కోచ్ చేతికి కొబ్బరికాయ ఇచ్చినట్టయితే అయిపోయిందనమాట. సో మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఈ వీక్ నామినేషన్స్లో డేంజర్ జోన్లో ఉంది సుమన్ శెట్టి అండ్ అలానే ఫ్లోరా. వీళ్ళిద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారని అనిపిస్తుంది. చూద్దాం అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు హౌస్లో ఉంటారు అనేది. సో నా పరంగా అయితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతారు అని అయితే అనిపిస్తుంది అనమాట. సో మరి చూడాల్సి ఉంది.